నా బిడ్డల జీవితాల్లో నేను కార్యాలు చేయనట్లు వారి పాపములను విడిచిపెట్టమని వారికి చెప్పు అంటున్నాడు ఆయన. వారి పాపాలు విడిచిపెట్టమని, వారి నడతలు దిద్దుకోమని చెప్పు. పాపం అనగానే మనకు గుర్తొచ్చేది వ్యభిచారం ఒక్కటే. పాపం అనగానే మనకు గుర్తొచ్చేది వ్యభిచారం ఒక్కటే. వ్యభిచారం ఒక్కటే పాపమా? మీలో చాలామంది బైబిలు మలాకి 3:8 ప్రకారం దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు. దొంగలు అన్నాడు, పరిశుద్ధ దొంగలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆర్థికముగా ఆశీర్వదించినట్లు నీ దగ్గర నుండి పొందగోరుతాడు. ఏదో నీ దగ్గర తిని బతికేద్దామని కాదు, నీ దగ్గర పొందగోరుతాడు. పట్టెడు పిండి అంటే ఎన్ని రొట్టెలు అవుతాయి అక్కాయ్? అక్కాయ్ మీరు చెప్పండి అక్కాయ్. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె, ఒక రొట్టె అయిద్దా? అప్పటోళ్ళు ఒక్క రొట్టె తిని కడుపు నింపుకుంటారా? కానీ ఏలియాని ఆ సారేపతులో ఉన్న విధవరాల దగ్గరికి పంపించినప్పుడు దేవుడు ఏలియా ఏమన్నాడు? దైవజనుడా, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె తప్ప ఇంకా ఏమీ లేదు. నేనును నా కుమారుడు చావక మునుపు వాటిని తిని బ్రతుకున్నట్లు రొట్టె చేసుకుందామని, రొట్టె కాల్చుకుందామని పొలం ఎరుకోవడానికి వచ్చానాయా. నీళ్ళైతే తెస్తాను, రొట్టె అంటే పట్టెడి పిండే ఉందంటే ఏం చూడు. అందులోనే నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకొని రా అన్నాడు. మీరు అడుగుతారా? మీ మనసొప్పి మీరు అడుగుతారా? అయ్యా నాకే లేదయ్యా, పట్టెడి పిండి ఒక రొట్టెకే వచ్చిద్దయ్యా, నీకేట తెచ్చేదయ్యా అంటే, సరేలే పోమ్మ, నువ్వు నా కాడికి దరిద్రంగా ఉన్నావు పో అని పంపిస్తావు. కానీ ఏలియా పట్టుబట్టాడు. కాదు పిచ్చిదానా, పో, ఇక్కడ ఇన్ని ఇళ్ళుంటే నీ ఇంటికి ఎందుకు వచ్చా? నిన్నే ఎందుకు అడుగుతున్నా? నీకు ఎలగలేదా బలుపు? పో, దేవుడు నీ ఎడల కార్యం చేయబోతున్నాడు, పో. లోకమంతటికి కరువు కానీ నీకు కరువు లేకుండా చేయటానికి నా దేవుడే నన్ను నీ యొద్దకు పంపించాడో, అందులోనే నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకొని రమ్మన్నాడు. ఎందుకో తెలుసా? నేను దైవ ప్రతినిధిని గనుక, దేవుని జనుణ్ణి గనుక, నీవు నా చేతికి ఇచ్చినది ఆ చిన్న అప్పమే నా దేవుడు స్వీకరిస్తాడు. దాన్ని కాజు చూపించి, కారణం చూపించి నిన్ను, నీ ఇంటిని ఆశీర్వదించి కరువు కాలం తీరేంత వరకు నీకు సమృద్ధినిస్తాడు, పో. దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదించాలంటే ముందు నీ యొద్ద కొంత పొందగోరుతాడు. ఎంత కాదు, లేకపోతే ఇంత కాదు, ఇంత ఇంత. బీద విధవరాలు తెచ్చేసిన 2 కాసుల గురించి మాట్లాడాడు. ఇంతంత మూటలు తెచ్చేసిన వాళ్ళు మాట్లాడలా. చాలామంది ధనవంతులు వచ్చి కానుక పెట్టి దగ్గర డబ్బు సమర్పిస్తున్నారు. చూస్తూ ఉన్నాడు. బోధకుడు ఏంది కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు, చూస్తున్నాడు. వస్తున్నారు, వేస్తున్నారు, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఒక ఆమె పెద్ద ఆవిడ వణుకుతా వచ్చింది. మరి ఆ ముళ్ళు వేసింది. ఆ ముళ్ళನ್ನು ఓపెన్ చేసింది, తెచ్చా 2 కాసులు, 1, 2 ఆ బాక్స్లో బట్టి టపా సౌండ్ వచ్చింది. ఆమె అలాగ వేసి అటు తిరిగి 4 అడుగులు వేయగానే అప్పుడు శిష్యులతో చెప్తున్నాడు, ఇప్పటి వరకు చాలామంది ధనం వేశారు, కానుక వేశారు, వేసిన వాళ్ళందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ సమర్పించింది అన్నాడు. శిష్యులకు అది అర్థం కాదు. ఇప్పుడు 2000 కాసులు ఎక్కువ, 2 కాసులు ఎక్కువ? మీరు చెప్పండి పేదరు. 200 కాసులు ఎక్కువ, 2000 కాసులు ఎక్కువ, 2 కాసులు ఎక్కువ? 2 కంటే 200 ఎక్కువ, 200 కంటే 2000, 20,000 కాసులు ఎక్కువ, 2 కాసులు ఎక్కువ? దేవుని సముఖంలో 20,000 కానుక, 20,000 కాసులు, అట్లా 2,000, 20,000, 200 చాలా కాసులు వేశారు. అవన్నీ శిష్యులు చూశారు. ఏమి తీసుకొచ్చేసిన టపా సౌండ్ వచ్చిన 2 కాసులు కూడా చూశారు. వాళ్ళు అనుకున్నారు ఏంటంటే అందరికంటే ఈ ముసలమ్మ తక్కువ వేసింది అని. కానీ దేవుడు కనిపెట్టింది ఏంటంటే వేసిన వాళ్ళందరికంటే ఏమి ఎక్కువ వేసింది అన్నాడు. ఈ బోధకుడు ఎప్పుడు ఇంతే, మనకు ప్రతి దానికి రివర్సే. అక్కడ నేను చూశాను, యోహాను ఒకడొచ్చి 2,000 వేసిపోయాడు, ఒకడొచ్చి
2500 వేసిపోయాడు కాసులు, 2500 కాసులు వేసాడు. ఒకటి వచ్చి 20,000 కాసులు వేశాడు. చాలా పెద్ద పెద్ద మొత్తాలు వేశారు కానుకలు. ఆ ముసలమ్మ తెచ్చేసింది 2 కాసులు. టప్పా టప్పా సౌండ్ వచ్చింది. ఆ 2 కాసులు చూసి ఈయన అంటాడు, అందరికంటే ఈయన ఎక్కువ వేసింది అంటాడు. బోధకుడు అని ఎవరు అనుకున్నారు? అక్కడ డిస్కషన్ ఏం జరిగిందో. కానీ ఆయన అంటాడు, మీరేమన్నా అనుకోండి, ఆ మాత్రం ఎక్కువ వేసింది అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? వారందరూ వాళ్ళకి 20 లక్షలు ఉంటే 20,000 వేశారు. 20 లక్షలు ఉంటే 20,000 వేశారు. అంటే వాళ్ళకి ఇంటికాడ ఇంకా ఉంది. ఎవరెవరు ఎంత పెద్ద మొత్తాలు సమర్పించినా వాళ్ళకి ఇంటికాడ ఉంది. కానీ ఇదిగో ఈమె ఉంది చూసావా, ఆమెకంటూ ఉన్న ధనమంతా కూడా 2 కాసులే. ఒక్కసారిగా 2 కాసులు సమర్పించి ఇప్పుడు ఆమె ఏమీ లేనిది అయిపోయింది. కానీ వాళ్ళు 20,000 సమర్పించి కూడా, 1,00,000 సమర్పించి, 2 లక్షలు సమర్పించి కూడా వాళ్ళు ఇంకా ఉన్నవాళ్లే. కానీ ఈమె తన కొరకు ఏమీ మిగుల్చుకోకుండా తనకున్నదే ఆ 2 కాసులు, ఆ 2 చేసేసింది. ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, ఎవరు ఎక్కువ వేశారు నాయన? తమకున్న సమస్తము వేసిన వాళ్ళే కదా ఎక్కువ. మీరేమో కాసులు లెక్క చూస్తారు, నేనేమో సమర్పించిన హృదయం లెక్క చూస్తాను. అంతా వేసేసింది, ఆమెకున్నది 2, ఆ 2 అవి నాకు చాలా విలువైనాయి. యేసయ్య మనసు వేరు కదా. ఆమెకున్నదే పట్టెడు పిండి అయితే అందులోనే ఒక చిన్న అప్పందే అంటాడు. ఎందుకే? దేవునికి ఎప్పుడూ ఒక పద్ధతి ఉంది. అబ్రహాముకి కొడుకుని ఇవ్వబోయేటప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చి తిని అప్పుడు ఆశీర్వదించాడు. పద్ధతి. ఎప్పుడు తినలా, చాలాసార్లు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 12లో ప్రత్యక్షమయ్యాడు, 15లో ప్రత్యక్షమయ్యాడు, 17లో ప్రత్యక్షమయ్యాడు. ఈ 3 సందర్భాల్లో ప్రత్యక్షమైన ప్రతిసారి కూడా ఆయన అబ్రహాం దగ్గర ఏమీ ముట్టలా. కానీ ఇక దేవుడు అబ్రహాముకి ఇస్సాకు అనే కొడుకుని ఇవ్వబోయే ముందు ఆదికాండం 18లో సింధూర వనంలో ఉన్న అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహాం చేసిన విందు ఆరగించి ఆ తర్వాత ఆశీర్వదించాడు. మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారా నీకు కుమారుణ్ణి కంటుంది పో. అంటే దీవించక మునుపు భక్తుని యొద్ద నుండి పొందాడు. సారేపత విధవరాల్ని దేవుడు సమృద్ధితో ఆశీర్వదించక మునుపు ఆమె దగ్గర నుండి ఏలియాకు ఒక చిన్న అప్పం వచ్చేటట్టు చేశాడు. అంటే తన దాసుడు అది పొందేటట్టు చేసి ఆ తర్వాత ఆమె ఇంటిని ఆశీర్వదించి, మీకు తెలుసా, ఇశ్రాయేలు దేశం అంతా కరువు ఉంది, కానీ సారేపతు విధవరాలి ఇంట్లో మాత్రం సమృద్ధి ఉంది. ఈరోజు లోకమంతా దరిద్రతతో ఉండొచ్చు, కానీ నీ ఇంట తరిగిపోని సమృద్ధి, అయిపోని ఆశీర్వాదాన్ని నా దేవుడు ఉంచున్నట్లు నీ యొద్ద నుండి నా దేవుడు పొందగోరతాడని నీకు తెలుసా? కానీ మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసా? మంచోడు బుద్ధి మాంసం దగ్గర అని. దేవుడు నిన్ను విస్తారంగా ఆశీర్వదించి ఇచ్చిన దేవుని కొరకు కొంత కేటాయించడానికి మన బుద్ధి బలహీనపడేది చూడు, అక్కడ దొరుకుతారు చాలామంది. కనీసం దేవుడు ప్రత్యేకించమన్న దాన్ని కూడా ప్రత్యేకించకుండా తమ కొరకే దాన్ని దాచుకుంటారు చూడు. వాళ్ళని ఏమన్నాడు గ్రంథములో? దేవుని యొద్ద మానవుడు దొంగిలునా, వీరు అనేక దినములు నా యొద్ద దొంగిలుచూనే వచ్చి తిరిగి అంటాడు. కొంతమంది అన్యులు ఈ 10వ భాగం, 10వ భాగాలు, ఈ 10వ భాగాల కోసం పాస్తర్లు, 10వ భాగాల కోసం పాస్తర్లు అనగానే కొంతమందికి ఎంత హాయిగా ఉంటుందో ఆ మాట. అట్లా పెట్టయ్యా గడ్డి, అట్లా పెట్టయ్యా గడ్డి, 10వ భాగాలు, 10వ భాగాలు, 10వ భాగాలు, 10వ భాగాలు. అసలు ఎందుకు తెమ్మన్నాడు? అది దేవుడు తీసుకోవటానికా, లేకపోతే అయ్యగారు తినటానికా? కాదు. నా మందిరములో ఆహారం ఉండునట్లు నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగము నా మందిరం నిధిలోనికి తీసుకునిరా. ఎందుకు? గ్రుడ్డివారు, కుంటివారు, అంగహీనులు, విధవరాండ్రు, పిల్లలు నెట్టేసిన వృద్ధులు, అనేక మంది సన్నిధిని ఆశ్రయిస్తారు.
అప్పుడు సన్నిధిలో ఆహారం ఉండాలి కదా. ఆహారం ఉండాలంటే దేవుడు ఆశీర్వదించిన ప్రజలు తమ రాబడిలో నుండి న్యాయముగా తేవలసింది తెచ్చి నాకిచ్చి నన్ను శోధించు అన్నాడు ఆయనే. కానీ చాలామంది హృదయాల్లో అలాంటి విషయాల్లో మనసు ఒప్పదు. అందుకే నేను దాని గురించి ఎక్కువ చెప్పను. ఎందుకో తెలుసా? మనీ మైండెడ్గా మాట్లాడుతున్నారు అనుకుంటారని. నాకు అవసరం లేదు. జానెడు పొట్ట, నా చిన్న ఫ్యామిలీ, దేవుడు ఎలా అయినా బతికిస్తాడు. డబ్బుని లక్ష్య పెట్టుకొని డబ్బుని కాంక్షించి నేను సేవకు రాలా. చేతగాక చాకిరీ చేసుకునేదానికి చేతగాక రాలా. ఏదో సేవ మీద బతుకుదామని రాలా. దేవుడు కృపనిస్తే అనేక మందిని బ్రతికించాలి అన్న ఆలోచనతో దేవుని సేవకు వచ్చాను. ధనం నాకు కేంద్రం కాదు. నేను ఇంకో మాట కూడా చెప్పా, మనోళ్ళకి ఒక పద్ధతి చెప్పా. నీవు దేవుని కొరకు కేటాయించాల్సింది రాజీ పడకుండా కేటాయించు. ఉదాహరణకి నీవు దేవుని వంతుగా తీయవలసింది 100 రూపాయలు అనుకో. 100 రూపాయలు అనుకో. నీ ఇంట్లో కష్టంగా ఉంది, ఆ 100 తీ, దేవునిది దేవునికి కేటాయించు. దేవుడు చెప్పిన నియమాన్ని నువ్వు ఫాలో అవు. నువ్వు నాకు లేదన్నా అని చెప్పి 500 తీసుకొని పో. నా ఇంట్లోకి జరగట్లేదన్నా, నాకు కష్టంగా ఉందన్నా అని 500 తీసుకొని పో. ముందు అలవాటు అయితే చేసుకో. దేవునిది దేవునికి, కైసరుది కైసరికి అన్నట్టుగా దేవునిది దేవునికి కేటాయించడం అనే పద్ధతిని అలవర్చుకోమ్మా అని నేను చెప్పా. అయ్యా అమ్మా అని. ఏమన్నా న్యాయం అర్థమైందా మీకు? ఇప్పుడు 100 నీకు దేవుని భాగం కింద వెయ్యి 200 తీసుకొని పో అవతల అడిగి. ఎందుకు? నీ ఇంట్లోకి లేదు, అవి ఉన్నదే, అది అయిపోయింది. దేవుని కోసం కేటాయించావు అలవాటు ప్రకారం, క్రమం ప్రకారం. ఇప్పుడు ఇంట్లోకి లేదు, అడుగు అన్నా, నాకు ఒక 200 ఇవ్వండి అన్నా, లేకపోతే నాకు ఇంట్లో జరగలేదన్నా నా హెల్ప్ చేయండి అంటే దేవుడు నీకు ఇస్తాడు, తీసుకొని పో. ఎంతమంది దాన్ని అలా తీసుకున్నారు? దేవుని సన్నిధిలో క్రమంగా దేవునిది దేవుని కొరకు కేటాయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యథార్థంగా చేతులు ఎత్తండి, దించండి. అన్న నిజం ఒప్పుకుంటున్నా, నేను తీయట్లేదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు, దీవించాలని ప్రార్థన చేస్తాను. నిజం ఒప్పుకొని చేతులు ఎత్తండి. కదిలించండి చేతులు, కదిలించండి. అదిగో దాదాపు సంఘములో 98% చేతులు కదిలినాయి. కదిలించండి మళ్ళీ. ఓకేనా? అంటే మిమ్మల్ని కామెంట్ చేద్దామని కాదు, అలానే ఉంచండి. నజరేయుడు యేసు నామములో మీకు ఎన్ని కష్టాలు ఉంటేనో మీరు ఆ పరిస్థితుల్లో ఉన్నారు, వాటన్నిటి నుంచి నా తండ్రి యేసు నామములో మిమ్మల్ని విడిపించుగాక. ఎన్ని ఇబ్బందులు ఉంటేనో అది కూడా తీయలేని పరిస్థితి వచ్చింది మీకున్న ఆర్థిక దరిద్రత, ఆ అప్పుల బాధలు, ఆ అప్పుల కొలిమి యేసు నామములో తొలగిపోవునుగాక. గొప్ప విడుదల నా తండ్రి మీకు దయచేయునుగాక. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకొని, దేవుని ఎదుట నేను దొంగని కావద్దు నిర్ణయించండి. ఇది మన దగ్గర ఉన్న లోపం కాదా? దేవుడు ఏమడుగుతున్నాడు? నీ లేకపోతే తీసుకోరా, నా సన్నిధిలో అడిగి తీసుకో, ఇస్తా నేను. కానీ నా కొరకు నువ్వు కేటాయించ. అందులోనే ఒక చిన్న పని తీసిరా. లేదు సార్, ఉన్నదే కొంచెం, అందులోనేదే. ఎందుకు? నేను నిన్ను దీవించున్నట్లు. మరి అది దేనికి? నా సన్నిధిలో దీనులకు ఆహారం ఉండునట్లు. ఒక్క రోజన్నా మీరు ఆలోచించారా? అన్న మన కోసం చాలా బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. స్థలాల దగ్గర నుంచి, కరెంటు బిల్లు దగ్గర నుంచి, ఆయిల్ బిల్లు దగ్గర నుంచి, ఫుడ్డు, రైస్ మీరు తెస్తారు, కూరగాయలు, నూనె, ఎక్సెట్రా, ఇవన్నీ అన్న ఎక్కడి నుంచి తెస్తాడు? నేను వారం వారం వెళ్ళి అన్న సన్నిధిలో, దేవుని సన్నిధిలో నేను గడుపుతున్నాను, ఉపదేశం వింటున్నాను. నేనేం చేస్తున్నాను? దేవుని కొరకు నేను న్యాయంగా తీయాల్సింది తీయట్లేదు కదా. మరి అన్న వీటన్నిటిని ఎలా నడుపుతాడు? నా వంతు నేను, నా దేవునిది నేను కేటాయించాలి కదా. అన్ని సంఘముగా ఉన్న బిడ్డలందరికీ న్యాయంగా ఆలోచన రావాలి కదా. అవునా?
కానీ ఎందుకని మనకి ఆశీర్వాదం రావట్లేదు, సమృద్ధి, ఆర్థికపరమైన బ్లెస్సింగ్ ఎందుకు రావట్లేదు తెలుసా? ఆ పాయింట్లో మనం మెతకపడుతున్నాం, బలహీనపడుతున్నాం. ఆయనకేం మాయరాగో చాలా మన బెమ్మాన కారులో తిరుగుతుంటాను. నిద్రముఖమా నువ్వు ఇస్తుంది నాకు కాదు, నువ్వు ఎవరి పేరిట తెచ్చిస్తున్నావు దాన్ని. నువ్వు ఎప్పుడైతే తీసుకొచ్చి అక్కడ అది ఇదిగో ప్రభు అన్నావో ఆయన హ్యాండ్ చాపుతాడు, ఇవ్వు అని. నేను నిన్ను ఆశీర్వదించినట్లు ఇవ్వు. ఎవరు చేయొచ్చి పట్టుతాడు తెలుసు? ఎవరు చేయదు, ఆయన పట్టుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇన్నిసార్లు చెప్పినా ఏనాడు కూడా ఆ విధంగా డబ్బుని పొందుదామన్న ఆలోచనతో ఏనాడు చెప్పలా. నా దేవుడికి తెలుసు నా హృదయం. దాన్ని నేను ఆర్జించుకుందామని ఏనాడు. ఈనాటికి కూడా ఉన్నదంతా కూడా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్. ఈరోజు నీకు ఇల్లు ఉంది, సొంత ఇల్లు అనుకుందాం. నీకేదైనా ఆపద వస్తే అమ్ముకోవడానికి హౌస్ ఉంది, ఓకే. నీకేదో వస్తువు ఉంది, ఆపద వస్తే అమ్ముకోవడానికి. శాలేమన్నకి దేవునికి స్తోత్రం. దేవుడే దిక్కు. ఏమర్థమైంది? అలాంటి హృదయంతో దేవుని సేవ చేస్తున్నా. మీకు అందరికీ క్లియర్గా అర్థమైందా? ఈ రకంగా ఇటు దేవుని కొరకు చేయాల్సినవి కానీ పర్సనల్గా మన లైఫ్లో కలిగి ఉన్న విషయాలు కానీ తప్పులు లేవా మన దగ్గర? పొరపాట్లు లేవా? మరి దేవుని కొరకు ధారాళంగా మనం పిడికిలి వెప్పకుండా దేవా నాకివ్వు, దేవా నాకివ్వు అంటే ఎట్లా సాధ్యం? ఒకడు మరొకడుతో అన్నాడంట, ఏందిరా నువ్వు ఇంత అభివృద్ధి చెందుతున్నావు, నువ్వు ఏది చేసినా ఇట్లా వచ్చేస్తుంది, నేను ఏది చేసినా దరిద్రం ఎదురొస్తుంది, ఏందిరా అన్నాడంట ఒకడు ఇంకొకటితో. ఇద్దరు భక్తులే, ఇద్దరు విశ్వాసులే. అప్పుడు వీడు వాడుతూ అన్నాడంట, ఈ భక్తిపరుడు దేవునికి భయపడేవాడు, ఏం లేదురా, నేను నా చేత్తో దేవుడికి ఇస్తున్నాను, దేవుడు దేవుని చేత్తో నాకు ఇస్తున్నాడు రా అన్నాడట. ఏమైనా అర్థమైందా మీకు? నేనేమో నా చేత్తో ఇస్తున్నాను దేవుడికి, దేవుడు ఆయన చేత్తో నాకు ఇస్తున్నాడు. దేవుడి చేయి పెద్దదా, మన చేయి పెద్దదా? ఎంత పెద్దది? పొడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో వదిలే. ఒకసారి ఆలోచించండి. దేవుడు పిడికిలల్లా ఇవ్వాల్సిన అవసరంలా. దేవుడు ఆయన వేలి గోటితో ఒక రేణువు రాలిపిన మన బతుకు మొత్తాన్ని జరిపిద్ది. అది వేలి కొనతో ఒక రేణువు అంతా రాలినా చాలు బ్రదర్. నువ్వు దోసిలితో ఇచ్చిందైనా సరే ఆయన వేలితో ఇచ్చే రేణువుతో ఈక్వల్ కాదు, ఎందుకంటే అంత పెద్ద చెయ్యి అయింది. నేర్చుకోండి. మీకు ఇది చెప్పకపోతే మీకు అన్యాయం చేసిన అవుతాను. ఆ పద్ధతి అలవాటు చేస్తే, ఆ క్రమం అలవాటు చేస్తే, ఇప్పుడు ఏ ఎదవన్నా మాట్లాడాడు అనుకో, చాలేమన్నా దశభాగాలు తాండి అని చెప్పాడని ఏ ఎదవన్నా మాట్లాడాను కూడా, ఒరే ఎదవన్నర ఎదవా, 100 రూపాయలు తెచ్చాడ పడేసి 200 తీసుకుపోయి మాట్లాడుతున్నాడు రా సిగ్గులేని ఎదవా అని చెప్పు. నీకు లేకపోతే 200 తీసుకొని పోరా, నువ్వు 100 దేవుని భాగం దేవునికి వేసి 200 తీసుకొని పోరా అని మాట్లాడుతున్నాడు రా అని చెప్పు. మాట్లాడటం కాదు, నిజంగానే అది జరిగిద్దిరా మా సంఘం అని చెప్పు. అన్యులకి క్రైస్తవుల కన్నా భేదం లేకుండా, దైవజనులు విశ్వాసులు అన్న భేదం లేకుండా ఎవరు వచ్చినా ఆనాటి నుంచి ఈనాటి దాకా లాకేత్తం ఇస్తే లే, దౌకొమ్మిస్తే దు అన్న పదాలు లేకుండా, లేదు అనేది లేకుండా ఇవ్వబడతానే ఉంటుంది. ఒకవేళ నేను చేయకుండా ఈ మాటలు చెప్తే ఆపరా నీ షో వాళ్ళు ఎవరు, ఆపరా నీ డైలాగులను అని లేవరు, లేవమని మరి. ఇంతమంది ఉన్నారు కదా. కొన్ని నిబంధనలు పెట్టుకొని, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని దానిలో నేను ప్రయాణం చేసి సేవ చేస్తున్నా. నా బిడ్డల్ని కూడా అలాగే నడిపిస్తున్నా. తేటగా అర్థమైందా నాన్న నేను చెప్పేయి? మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన లెక్కలు ఉంటాయి నాన్న.
అవి బ్యాలెన్స్ చేసుకోకుండా ఎక్కడ సరుకు అక్కడే పెట్టేసి మనం దేవుని ముందు మోకాళ్ళని ప్రభువా ఆయన అంటాడు, ఇట్ట అంటున్నావు కదా, ఆయన ఇట్ట అంటుంటాడు, ఊరుకో నువ్వేం బేదోడు ఏంది, నన్ను అడుగుతావు ఏంటంటే, సరే బేదోడు అనుకోనిరా, ఎందుకు? నీకోసమే. ఎవరో వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొచ్చి అందులో వేస్తే అది నేను వాడితే నువ్వు అనుభవిస్తున్నావు ఇక్కడ కూర్చొని. పైన తిరిగే ఫ్యాన్ దగ్గర నుంచి, పైన వెలిగే బల్బు దగ్గర నుంచి, కూటమైనాక తినే ఆహారం దగ్గర నుంచి, వాడే బాత్రూమ్ దగ్గర నుంచి, నువ్వు కూర్చున్న ల్యాండ్ ఖరీదైన ఈ స్థలం దగ్గర నుంచి ప్రతిదీ నువ్వు అనుభవిస్తున్నావు. కానీ ఇది ఇతరుల కష్టమని మర్చిపోయావా? మరి నీ కష్టం ఏంటి? నీ త్యాగం ఏంటి? వారం నువ్వు తిన్నావు, ఒక రైస్ బ్యాగ్ తెచ్చేసావా? ఎవరో తెచ్చేసిన దాన్ని నువ్వు తిన్నావు దేవుడు అన్నామని. నీకు ఎలా కార్యం జరిగింది? ఎలా స్వస్థత వచ్చింది? ఏనాడు ఒక బ్యాగ్ తెచ్చి చేయలేదే నువ్వు? నీకు మనసు రాదే? వాళ్ళకేం తక్కువ, ఆడ బస్తాలు మూలుగుతా. ఇదా పద్ధతి? ఇదా క్రమం? ఇదా క్రమశిక్షణ? దిద్దుకోవాలి కదా, యథార్థంగా చెప్పండి, దిద్దుకోవాలా లేదా? పాపాలు ఒప్పుకోవాలా లేదా? దొంగిలించడం మానుకోవాలా లేదా? మళ్ళీ ఇప్పుడు నేను ఈ మాట అన్నా కదా, కొంతమంది వస్తారు, ఉన్నా సరే నా దగ్గర ఏమి లేదు, డబ్బులు కావాలనుకుంటూ వస్తాడు. అది చూస్తాడు, ఉంచుకొని లేదని అంటే అది దొంగతనమే, అది మోసగించటం. ఇది అననీయ సప్పిరాలు చేశారు, అట్లా దొరివే. నిజంగా లేకపోతే తీసుకొని పో. నా దేవుడు నీకేది తక్కువ చేయడు. ఒక్క మాట చెప్తా, నీవు ఉండాల్సిన క్రమంలో నీవు ఉంటే నువ్వు దేవుడిని నిలదీయొచ్చు. నువ్వు చెప్పినట్టు నేనున్నా, నువ్వు నడవమన్నట్టు నేను నడిచా, నువ్వెందుకయ్యా నా పక్షంగా కదలవు అని నువ్వు నిలదీయొచ్చు. కానీ అంత సీను నీకు ఇవ్వడం. నువ్వు నిలదీసిన దాకా ఆగడు. నువ్వు ఎప్పుడైతే అన్ని దిద్దుబాట్లు చేసుకుని లైన్లో ఉన్నావో, అసలు నువ్వు ఎప్పుడు లైన్ అవుతావో వెంటనే నీకు లైన్ చేద్దామని ఆయన కాసుకొని ఉంటాడు. నువ్వు మళ్ళీ నిలదీసిన దాకా నాకు ఇస్తే నేను ఇస్తాను అంటివే, ఇయ్యలేదేంటి అనే డైలాగ్ నీకు ఉండదు. ఆయన ఆ ఛాన్స్ నీకు ఇవ్వడు. ఆయన కార్యాలు ఆయన చేస్తాడు. ఆయన అబద్ధీకుడు కాదు. ఇట్లా ప్రతి దానికి ముందు కొన్ని లిస్టులో పెట్టుకుంటాడా? నీకేం కావాలి? నాకు 2 ఆశీర్వాదం కావాలి ప్రభువా, 2 దీవెన కావాలంటే కొన్ని కరెక్షన్లు జరగాలి మరి నీలో అని ఏబులో ఆ దిద్దుబాట్లు చేసి ఏబుని 2 ఆశీర్వదించినట్లు ముందు నీవు శుద్ధీకరణ పొందాలంటాడు. శుద్ధీకరణ పొందు, నేను 2 నిన్ను ఆశీర్వదిస్తాను. సేవ చేయాలి ప్రభువా, అవునా? ముందు నా నిబంధనలోకి నువ్వురా, అప్పుడు ప్రజల్ని నిబంధనలో తేవడానికి నిన్ను వాడుకుంటాను. అనేక మందిని విడిపించాలి ప్రభువా మోషేలాగా. అట్లయితే మోషే నా నిబంధనలోకి వచ్చినట్టు రా, నువ్వు కూడా పంపిస్తా. లక్షలాది మందిని విడిపించేటట్టు నిన్ను వాడుకుంటా. దా మోషే ఉన్న ప్రతిష్టలోకి రా. మోషే డబ్బును ప్రేమించలా, పేరు ప్రఖ్యాతులు ప్రేమించలా, తన వంశాన్ని ప్రేమించలా. మోషే నన్నే ప్రేమించాడు. ప్రేమిస్తావా మరి? నడుస్తావా నాతో? హత్తుకుంటావా నన్ను? లక్షల మందిని రక్షించేటట్టు చేస్తా. వస్తావా? సమస్తాన్ని బలిపీఠం మీద పెడతావా? అబ్రహామును దీవించినట్టు దీవించు తండ్రి. నువ్వు అబ్రహాముకే దేవుడవా, నాకు దేవుడవు కాదా? ఓ, నేను నీకును దేవుడనే, కానీ అబ్రహాము లాంటి భక్తి నీ దగ్గర ఉందా? అబ్రహాము నాకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించలేదు. తనకి ప్రాణప్రదమైన కుమారుని సైతం బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకే అబ్రహాముని లెక్క పెట్టలేనంత మందికి తండ్రిని చేశారు. ఉందా నీకంత సీను? నువ్వు నన్ను అడుగుతున్నావు, ప్రభువా అబ్రహాములాగా నన్ను ఆశీర్వదించగలవా అని నన్ను అడుగుతున్నావు. అబ్రహాములాగా నన్ను ప్రేమించటం నీ వల్ల ఇద్దా? అయితే రా, నేను మార్పులేని దేవుణ్ణి. అబ్రహాంలాగా నువ్వు ఉంటే నిన్ను కూడా అలా ఆశీర్వదిస్తా.
మోషేలాగా నువ్వు ఉంటే నీకు లక్షల మంది కొరకు, లక్షల మంది రక్షణ కొరకు నిన్ను వాడుకుంటుందా? నువ్వు దానియేలుకు మర్మాలు బయలుపరిచావు ప్రభా. నా సంగతి ఏంటంటే దానియేలు బహుప్రియుడు. నడుచుకుంటావా నువ్వు? చేస్తా. విసికిచ్చానా? హింసలాగా లేదా? ఇది నచ్చదు. ఎట్లాంటిది మీకు? మీరు ఎట్టన్నా ఊరేగండి, రేపటి నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును, అంతే, అలాగే. నా వల్ల కాదు ఈ గ్యాంబ్లింగ్ ప్రసంగాలు. నీ దరిద్రం నీ దగ్గరే పెట్టుకో, నువ్వు ఉండాల్సిన దరిద్రం అంతే పెట్టుకో. నేను మాత్రం రేపటి నుంచి దీవించబోతున్నాడు. నేను కహా నీలమైన బోల్తే రేపు నీ ఎడల దేవుని అద్భుతం జరగాలంటే ఈనాడే నీకు శుద్ధీకరణ జరగాలి, పరిశుద్ధపరచబడాలి. అపోస్తలులను వాడుకున్నావుగా ప్రభా, కృపావరాలు ఆత్మఫలం వారి నుంచి వెల్లడి చేసావుగా ప్రభా, నన్ను కూడా దీవించు ప్రభా. దీవిస్తా. అపోస్తలులు తమ సమస్తం బలిపీఠం మీద పెట్టి నా నిమిత్తం ప్రాణాలు కూడా పెట్టడానికి సిద్ధమయ్యారు. నేను వాళ్ళని ఎంత ఘనపరిచినా వాళ్ళు వస్త్రాలు చించుకొని మరి నన్ను మహింపరిచారు తప్ప నా మహిమను దొంగిలించి నన్ను అడ్డం పెట్టి వాళ్ళు ఎచ్చులు పడలా. పెద్ద వాళ్ళేదో తోపులైనట్టు బిల్డప్ ఇలా. మరి నీకంత సీన్ ఉందా? కొంచెం నిన్నట్ట ఘనపరచంగానే నిన్ను నువ్వు చూపించుకోవటం ఎక్కువ కదరా. నిన్ను ఆపలేంగా అసలు. కొంచెం ఏదన్నా జరిగిందంటే నేను 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 ఇదే గోల కదరా నీది. నేను చేశాను ఆడ ఏమీ లేదు, గందరగోళం. మరి అపోస్తలులు సచ్చినోళ్ళని బతికించి కూడా సౌండ్ లేకుండా వెళ్ళారు. పొరపాటున నీ ద్వారా సచ్చినోడు ఒకని కానీ బతికనిచ్చానంటే వామ్మో, ఆ వీడియో నేనే తట్టుకోలేనురా బాబా, నా వల్ల కాదురా. ఒక్కడిని లేపితే సచ్చిందాకా, జనం అంతా చచ్చిందాకా చెబుతావురా. సచ్చినోడు ఒకడిని లేపానంటే నీ ద్వారా జనాన్ని సాగు కొడతావు ఇక నువ్వు. అపోస్తలులు అలా కాదురా. డబ్బును చూడలేదు, సుఖభోగాలు చూడలేదు, సౌకర్యాలు చూడలేదు, స్వీయ మహిమను చూడలేదు. మొత్తాన్ని తీసుకొచ్చి నాకు పానార్పణంగా అర్పించుకొని హతసాక్షులయ్యిన మనసు కలిగి ఉన్నారు. రారా నువ్వు అట్లా. నిన్నుగాక నేను ఎవరిని వాడుకుంటాను రా. ఆ విధంగా సిద్ధపడి నాకు అందుబాటులోకి రానా. నిన్ను గనపరుస్తా, కానీ మరుగైపోవాలి. వాడుకుంటా, ప్రజలు ఆటోమేటిక్ నేను గనపరుస్తారు, అయినా నువ్వు మరుగైపోవాలి. ఉందా నీకు ఆ మనసు? ఉంటే రా నాన్న. ఏమండే, ఇలాగా ప్రతి విషయం దేవుని దగ్గర ఉందండి. అన్నీ చేస్తాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైంది ఏముందండి? ఒకడు అన్నాడు, ప్రభువా నీ శిష్యుల దగ్గరికి తెచ్చాను, వారి వల్ల కాలేదు, నీ వలనైతే చెయ్యి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా వలనైతే చేస్తానికి, నీ వలన ఇద్దా? ఏంటిది ప్రభువా? నమ్మటం, విశ్వాసం ఉంచడం నీ చేతన ఇద్దా? నేను నమ్ముచున్నాను ప్రభువా, నా నమ్మిక తగ్గిపోకున్నట్లు వాడిని బాగు చేయి. నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తము సాధ్యమే. పో అమ్మా, నా దగ్గర గొప్ప కార్యం చూడాలి, గొప్ప విడుదల పొందాలంటే ముందు నమ్మాలి కదమ్మా. అది ఉందా నీ దగ్గర? ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి మీరు చెబుతారు, నేను వింటాను. నెంబర్ 1, అద్భుతములు జరగాలంటే ముందు అడ్డుబండ లాంటి పాపముల నుంచి పరిశుద్ధపరచుకోవాలి. ఓకేనా? తర్వాత దేవుడు ఆయన కొరకు నిన్ను పంపి వాడుకోవాలంటే నీ నోరు శుద్ధిగా ఉండాలి, నీ పెదవులు శుద్ధిగా. ఎందుకంటే ప్రవక్తకు నోరు ముఖ్యం, ప్రవక్తునికి నోరు ముఖ్యం. కొంతమందికి నోరు ఆగదు. నోరు ఆగాలి. నీ నోటిని నువ్వు కాచుకోగలవా? నేను నిన్ను పంపుతాను, యెషయాను పంపినట్టు. 2, నిబంధనలోనికి లక్షల మందిని నడిపించాలి. మరి నా నిబంధన ముందు నీవు గైకుంటావా? మోషేలాగా నిన్ను వాడుకుంటాను. 3, సమృద్ధి కావాలా? దరిద్రదొద్దా? సమృద్ధి కావాలా? ఇస్తా. కానీ
నా కొరకు ఒక చిన్న అప్పని తేగలవా? రాసుకోండిరా తల్లి, పెన్ను తీసుకొనే. నాన్న రాసుకోండి నాన్న, గుర్తుంటుంది. రాసుకొని ఇంటికి వెళ్ళి ధ్యానించండి నాన్న. ఎక్స్రే చేసుకోండి నాన్న, ఎక్స్రే చేసుకోండి నాన్న. శాలేమన్న స్పెషల్ ఏమి లేదు నాన్న, అదే శాలేమన్న చేసేది అదే నాన్న, ఇంక వేరేది ఏమి ఉండదు. శాలేమన్న లోకుల్ని ఎతకడం, వాడెట్టున్నాడు, ఈడెట్టున్నాడు, ఆ పాస్టర్ ఎట్ట, ఈ పాస్టర్ ఎట్ట, ఆమె ఎట్ట, ఈయనెట్ట, ఈ సోది ఉండదు శాలేమన్న దగ్గర. శాలేమన్న బతుకంతా శాలేమన్నని ఎత్తుక్కోవటమే. శాలేమన్న బతుకంతా శాలేమన్నలో ఉన్న రంధ్రాలు శాలేమన్న ఎత్తుకొనే. ఇతరుల రంధ్రాలు వెతికే తీరిక నాకేడుందమ్మా, నా ఏ చాలా ఉండే, అందుకని వెతుక్కొని అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని దేవుని కృపలో అలా సాగిపోతున్నారు. ఎంతమందికి అర్థమైన నాన్న? మీరు చాలా తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు, చెప్పండి అర్థమైన వాళ్ళు అందరూ. ఇప్పుడు విన్నయి గైకుంటారా, వదిలేస్తారా? నీ బాధ్యతలని దేవుడు నెరవేర్చగలడు, కానీ మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకమన్నాడు. అందుకే నేను ఫైనల్గా చెప్తున్నాను, ముందు నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. నువ్వు చేయాల్సినవి చేయకుండా, నువ్వు నడవాల్సిన తీరు నడవకుండా దేవుని యొద్ద నుండి కార్యములు ఎలాగూ పొందగలవు? ఒక్కసారి వివేచించుకొని ఆలోచించుకుంటా పో ఇంటికి. నేను చెప్పింది నువ్వు కనెక్ట్ అయ్యి, నిజంగానే ఈ రోజు నుంచి నువ్వు డిసైడ్ అయ్యి బాధ్యతగా నువ్వు కానీ నేను చెప్పిన సమస్త విషయాల్లో దిద్దుకుంటే, నా దేవుని అద్భుతములు, ఆశీర్వాదములు నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగున్నాను. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. మారింది మనం, ఆయన కాదు. తేడా ఉంది మనలో, ఆయనలో కాదు. పొరపాట్లు మనవి, ఆయన పక్షపాతిగాడు. దానియేలులాగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను కూడా బహుప్రియుడవు, బహుప్రియురాలివి అంటాడు. అబ్రహాంలాగా నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన నిన్ను కూడా నా స్నేహితుడివి, స్నేహితురాలివి అంటాడు. దావీదులాగా నువ్వు లోబడితే ఆయన నిన్ను కూడా నా చిత్తానుసారమైన మనుషుడు అంటాడు. సారేపద విధవరాలాగా దాతృత్వంతో అడుగు ముందుకేస్తే కరువు అనేది లేకుండా తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం అని ఇంట సమృద్ధి నా దేవుడిస్తాడు. పేతురులాగా దోషాలు ఒప్పుకొని కడిగేసుకుంటే మనుషుల్ని బట్టే జాదర్లాగా నిన్ను చేస్తాడు ఆయన. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. ఉన్నాయన్న మనలో లోపాలు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తాల? నేనైతే 2 చేతులు ఎత్తుతాను. ఉన్నాయా మనలో దిద్దుకోవాల్సినవి? ఉన్నాయా మనలో సరి చేసుకోవాల్సినవి? ఉన్నాయి. పక్కోళ్ళు ఆశీర్వదించబడుతుంటే వాళ్ళతో పాటు నీవు కూడా ఆశీర్వాదం పొందాలనుకుంటున్నావా? అట్లయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి నువ్వు ఏడవ్వాకు. ఏడ్చావా, కుళ్ళుకున్నావా, అసూయ పడ్డావా, ఇంకా దరిద్రంతో నిండి దిగజారిపోతావు. గ్యారెంటీ, రాసుకో. లేదు వాళ్ళతో పాటు నువ్వు ఆశీర్వదించబడాలా, వాళ్ళకంటే ఇంకా ముందుకెళ్ళాలా, అట్లయితే ఇతరుల ఆశీర్వాదాన్ని నీవు కూడా ఆశీర్వదించు. ఇతరులు పచ్చగా ఉంటే ప్రభువా ఆ బిడ్డలు సంతోషంగా ఉన్నారు, నీకు స్తోత్రం నాయనా అని సంతోషించి స్తుతించు. అప్పుడు నిన్ను లేపుతాడు దేవుడు. ఎందుకంటే నీ దగ్గర కుళ్ళుబోతు బుద్ధి లేదు, అసూయ బుద్ధి లేదు, ఈర్ష్య బుద్ధి లేదు, పక్కవాడి నాశనం కోరే చండాల మనసు నీ దగ్గర లేదు కనుక నా దేవుడు నిన్ను ఎత్తిపడతాడు. ఉన్నాయా లేవా మన దగ్గర? ఎట్లాంటి వ్యవహారాలు ఉన్నాయా లేవా? ఇక్కడ ఇందులో మినహాయింపు ఎవరు? దైవజనుడు లేదు, దైవజనురాలు లేదు, విశ్వాసి లేదు, పరిచారకుడు లేదు, పరిచారకురాలు లేదు. అందరిలో ఈ లోపాలు ఉంటాయి. అయిపోయిందండి, ఇక మీ బుర్ర తిన్నాం. ఇంతవరకే మీకు సరుకు, నాకు తెలుసు ఆ సంగతి. కాబట్టి ఇక ముగింపు వచ్చేసా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడన్నా బుక్ అయ్యారు, దేవునికి స్తోత్రం. అయిపోయిందిలే, నిజంగానే అయిపోయింది, బుక్ ఏం లేదు. ఇప్పుడు ఏం అడుగుదాం అనిపిస్తుంది మీకు? దేవుని మోకరించి, దేవుని ఎదుట మోకరించి ఏం అడుగుదాం అనిపిస్తుంది?
క్షమించమని అడుగుదాం అనిపిస్తుందా? అనిపించట్లేదా? అనిపిస్తుందా? మరి మోకాళ్ళే మోకాళ్ళే అడుగు, క్షమాపణ అడుగు. రేపు నీ ఎడల నా దేవుడు అద్భుతాలు చేయ మొదలు పెట్టబోతున్నాడు, గుర్తుపెట్టుకో. అలా నీ ఎడల కార్యాలు చేయాలనుకున్నప్పుడే దేవుడు నిన్ను ముందు శుద్ధి చేసుకోమంటాడు. శుద్ధి చేసుకో అనే వార్నింగ్ నీకు వచ్చిందంటే గుర్తుపెట్టుకో, నీ ఎడల దేవుడు రేపు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు నా కుమారుడా నువ్వు రెడీగా ఉండు, శుద్ధి చేసుకో. నా కుమారి నువ్వు రెడీగా ఉండు, శుద్ధి చేసుకో అన్నాడంటే రేపు నీ ఎదుట యోర్దాను 2 పాయలు కాబోతుంది. రేపు నీ ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలు కాబోతుంది. రేపు నీ యొద్దకు పూరేడు పక్షులు పరిగెత్తి వస్తాయి. రేపు నీకు బండ నీళ్ళు ఇవ్వబోతుంది. బండ 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 నీకు నీళ్ళు ఇవ్వబోతుంది. జరిగిద్ది అది నీవు పొందినట్లు నా దేవుడు నీకు వార్నింగ్ రిలీజ్ చేస్తాడు. నిన్ను నేను 2 వాడుకోబోతున్నాను, 2 నిన్ను బలపరచబోతున్నాను, 2 నిన్ను అభిషేకించబోతున్నాను, 2 నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఓ నా కుమారి నీవు శుద్ధురాలివి కావాలి. ఓ నా కుమారుడా నీవు పరిశుద్ధపరచబడాలి, నువ్వు దిద్దుకోవాలి. రేపే నీ ఎడల కార్యం చేయబోతున్నాను, రేపే నీ ద్వారా కార్యం చేయబోతున్నాను, రేపే నీ ఇంట నా కార్యమును నెరవేర్చబోతున్నాను, రేపే చూడబోతున్నావు నువ్వు. ఈరోజు నువ్వు దిద్దుకో, ఈరోజు నువ్వు సరి చేసుకో, ఈరోజు తీర్మానం చేసుకో. ఇక నీ ఎదుట నేను దొంగగా బతకను ప్రభువా, నన్ను క్షమించు. ఇక నీ సొమ్మును దొంగతనం చేయను ప్రభువా, నన్ను క్షమించు. ఓ పాపములు, రహస్య పాపములు మెయింటైన్ చేయను, అక్రమ సంబంధాలు తెంచుకుంటా ఈ రోజుతో నా తండ్రి నాకొద్దు. ఓ చెడిపోయిన జీవిత విధానం, తప్పుడు ఆలోచన విధానం, ఎదుటి వాళ్ళ పతనాన్ని ఎదురు చూసే నీచ ప్రవృత్తి వదిలేస్తున్నా ఈ రోజుతో. నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తముతో నన్ను కడుగు. ఓ నన్ను ఆశీర్వదించి నీ కొరకు నన్ను నిలబెట్టు, వెలిగించు. అద్భుతములు 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 నా ఎడల జరిగించు. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నిలువు మోకాళ్ళు లేద్దాం, లేకపోతే కూర్చొని నిద్రపోతారు నేను చెబుతా ఉంటే. నోరు తెరిచి అడుగు. ఏం అడగబుద్ధి కాబట్టి ప్రార్థన చేస్తా, ఇంటికి పోదువు కానీ, పోయి ఒక ముద్ద తిని నిద్రపోదువు కానీ. పనికి మాలిన తెలివిలే, మోకాళ్ళు వేసి అడుగు. దేవుడు మాట్లాడాడు కదా ఇప్పుడు, అయ్యా నాతో మాట్లాడావు ఫలానా విషయం, నా దగ్గర అది ఉంది, నేను ఒప్పుకుంటున్నా, ఈరోజు దిద్దుకుంటున్నానని అడగవే. ఎలుగెత్తి మొరపెట్టవే, క్షమాపణ అడగవే, ప్రార్థన చేయవే. నన్ను ఎందుకు పక్కన పెడుతున్నావు? నాకు అర్థమైంది ఈరోజు, నేను దిద్దుకుంటా, నన్ను క్షమించు. నేను ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నాను, ఎక్కడో చోట రాంగ్ స్టెప్ వేస్తున్నా. ఎంతోమంది జీవితాల్లో నువ్వు కార్యాలు చేస్తున్నావు, నా ఎడల ఎందుకు జరగట్లా? ఏ పాపం అడ్డుపడుతుంది? ఏ దరిద్రం నాలో అడ్డుపడుతుంది ప్రభువా? ఏ నీచ ప్రవృత్తి అడ్డుపడుతుంది? ఏ ప్రలోభం అడ్డుపడుతుంది? ఏ తప్పు నాలో ఉందో దాని అంతటి నుంచి ఈరోజు నేను విడుదల పొందగోరుతున్నాను. నన్ను క్షమించు ప్రభువా. తప్పులన్నీ నా దగ్గర పెట్టుకొని నిన్ను ఇంకా దీవించడేంది, ఇంకా కార్యం చేయడేంది అనుకుంటున్నాను. చిల్లులు పడిన పాత్రలాగా నేనున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ప్రార్థన చేద్దాం త్వరగా. ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారి నీకు స్తోత్రం నాయన. ఒక ఉన్నతమైన నిశ్చిత సంబంధమైన ఉపదేశాన్ని నీ దాసుని ద్వారా మాకు వినిపించావు దేవా. పరిశుద్ధాత్మ మా బాధ్యతను మాకు గుర్తు చేసింది అని మేము నమ్ముతున్నాము తండ్రి. ఇన్ని రోజులు దేవా నీ అద్భుత కార్యాలు ఎందుకు మేము చూడలేకపోతున్నామో అనే విషయాన్ని మీరు మాకు స్పష్టంగా దేవా తెలియజేసినందుకు నీకు వేలాదిగా వందనాలు తండ్రి. నిజంగా నీవు కోరుకున్నట్లుగా మమ్మలను మేము పరిశుద్ధపరచుకొని దేవా నీ సన్నిధిలో నీకు ఇష్టమైనట్టుగా బ్రతికి దేవా మాకున్న దాంట్లో నీకు ఇచ్చి నీ సంఘములో దేవా ప్రతి విధమైన ఆశీర్వాదం మేము పొందినట్లుగా సహాయము దయచేయమని పవిత్రమైన హృదయముతో దేవా నీ కొరకు పనిచేసి 10 మందికి నీ గురించి ప్రకటించే భాగ్యము కలుగుజేయి.
రక్షణ లేని వారికి, ఈ ప్రాంతములో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరికి ఏ శ్రమలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, దేవాన్ని దాసుడు పలికినట్లుగా రేపటి దినం కల్లా గొప్ప కార్యములు వీరి జీవితంలో, మా జీవితంలో జరిగించు నాయన. నీ ఆత్మ ద్వారా అద్భుతాలు చేసి దేవా, నీవు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఒకేలాగా ఉన్నావని దేవా మేము నమ్మునట్లు ఈ కార్యములు జరిగించు. సాతాను శక్తులను బంధించు దేవా. ఈ వాక్యమును దొంగిలించకుండా మా మనస్సులో ఈ వాక్యమును భద్రము చేసి నీ దాసుణ్ణి ఇంకా నూరంతులుగా ఆశీర్వదించి ఆయన మాలో ఏ రూపాన్ని కోరుకున్నారో ఆ రూపం మేము ధరించినట్లుగా, నీ కొరకు పనిచేయనట్లుగా సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పైకి లేచి నిలబడదాం. నా అలవాటు ఏం చెప్పాను నాన్న మీకు చివరిలో? శాలేమన్నా అలవాటు ఏందమ్మా? లోకుల్ని వెతకటమా? నాకు తెలుసు పాయింట్ మర్చిపోతారని. లోకుల్ని వెతకటం కాదు నాన్న, నన్ను నేను వెతుక్కోవటం. ఫస్ట్ నుంచి దేవుడు నాకు నేర్పిన అలవాటు అది. ఎవరు ఎలా ఉన్నారని వెతకను, నా బతుకు ఎలా ఉంది దేవుని ముందు. నేను దేవుని కృపలో ముందుకు వెళ్ళలేకపోవటానికి ఏవేవి అడ్డుబండలు ఉన్నాయి అని వాటిని వెతికి వాటిని వైనం చేయడానికి జాగ్రత్తలు తీసుకుంటాను. కష్టపడతాను, తిప్పలు పడతాను, ప్రయాసపడతాను, అడుగులు దిద్దుకోవడానికి జాగ్రత్తలు పడతాను. అడుగులు జారనోడు ఎవడూ లేడు. ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో కారణంలో అడుగులు జారుతాయి. కానీ దిద్దుకొని చక్కదిద్దుకొని లైన్లోకి వస్తే ఆయనేమో అన్యాయస్తుడా, శక్తిహీనుడా? నిశ్చయముగా నిన్ను కరుణించును కదా, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును కదా, జనములకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేయను కదా, నిశ్చయముగా నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టును కదా. మీరు ఇందాక మూలవాక్యం ఆ కింద చదివితే ఆ మాటే ఉంటుంది. ఇదిగో ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదనని. నా తండ్రి ఎంత ఎదురు చూస్తున్నాడు మనం దిద్దుకుంటే మనల్ని ఎత్తిపట్టాలని. కానీ మనం అలా లేవు. చాలా మార్పులు రావాలి మనలో. ఈరోజు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీ జీవితాన్ని యేసయ్య చేతికి నువ్వు అప్పగించే మనసు నీకుందా? అయితే పో, చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపో, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపో, బాప్తిస్మం పొందు. నిబంధనలోకి రా, నిబంధన జనుడివి, నిబంధన జనురాలివిగా, దేవునికి చెందిన వ్యక్తివిగా. ఇదిగో నీ చేతుల్లోకి వస్తున్నాను ప్రభువా, ఇదిగో నీ హస్తాల్లోకి వస్తున్నాను. రంధ్రాలమయమైపోయి నిర్జీవమైన వేణువులాగున్నాను. నీ చేతుల్లోకి తీసుకొని నన్ను ఊది నీ మధుర స్వరాన్ని వినిపించు ప్రభువా అని అడుగు. దేవుడు కార్యం చేస్తాడు. ఇవన్నీ నేను చేశా. నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం ఆశిస్తున్నాడో వెతికా, నేనేం చేయాలో తెలుసుకున్నా, దేవుడు సూచిస్తూ వచ్చినవన్నీ దిద్దుకున్నా. ఆఖరికి నా జేబులో నా కష్టాజీతంలోంచి దేవుడి కొరకు నేను కేటాయించిన రూపాయితో సహా ప్రతిదీ లెక్కగట్టి, ఇది నా దేవుడిది, నేను దొంగిలించకూడదు. ఎన్ని బాధలన్నా ఉండని ఆయన కేటాయిద్దాం, తర్వాత ఆయనే దీవిస్తాడు అని ప్రతిదీ ధన విషయంలో, క్యారెక్టర్ విషయంలో, బాధ్యతల విషయంలో, సాటి మనిషి పట్ల చూపించే ప్రేమ విషయంలో, ఇతరుల విషయంలో, హృదయంలో కూడా అసూయపడకూడదని, హృదయంలో కూడా తప్పుగా అనుకోకూడదని, హృదయంలో కూడా ఈర్ష్యపడకూడదు. దేవా వారు దీవించబడ్డారా, స్తోత్రం, తర్వాత నన్ను కూడా నువ్వు ఆశీర్వదిస్తావు, నేను అసూయపడను ప్రభా, వారిని ఇంకా ఆశీర్వదించు నాయన అని తృప్తిగా కోరుకోవాలి. అది నా దేవుడికి ఇష్టం, అదే కోరుకుంటా. కుళ్ళుకోవటం, వ్యసన పడటం, అవతల వాడిని ఎఫెక్ట్ చేసే విధంగా మాట్లాడటం, పరిగెత్తే వాడికి కర్రాటం వేయటానికి ట్రై చేయటం నా దేవుడికి నచ్చదు. అంతే. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నేనే వెతుక్కునే అలవాటు నాది. నిన్ను నువ్వు వెతుక్కోవాలి. లోకల్ని పక్కన పెట్టు, ముందు నీలో నువ్వు లోపాలు దిద్దుకో. ఆ తర్వాత నా దేవుని బలమైన కార్యాలు రేపే నూతన క్రియను
చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు మా బ్రతుకుల్లోనూ నెరవేరుగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారము, ఆత్మీయ ఆహారం, భౌతిక ఆహారం నేడు మాకు దయచి. ఆత్మీయ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, భౌతిక ఆహారం కూడా దయచి. మా పట్ల పొరపాటుగా ప్రవర్తించిన వారిని, మాకు రుణస్థులైన వారిని క్షమించిన ప్రకారం నీవు మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు, పాపము నుండి విడిపించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి తోడయుడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఫైనల్గా ఒక మాట, ఏ పాపం మీదైనా నీకు జయం రాకపోతే నువ్వేం కలత చెందొద్దు, ఉపవాసం ఉండు, ఉపవాస ప్రార్థన చేయి. ఏ పాపం మీద నీకు జయం రాలేదో దాని విషయమై కొంచెం ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పరచుకో. చూడును, ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది. అయితే ఒకటి, దాని మీద జయం పొందగోరే నువ్వు ముందు దాన్ని హృదయమంతటితో ఆ పాపాన్ని ద్వేషించాలి. నాకొద్దు ప్రభా, నాకొద్దు ప్రభా అని హృదయపూర్వకంగా దేవుని ముందు ఒప్పుకో. ఫాస్టింగ్ ఉండు, ఖచ్చితంగా నీకు జయమిస్తాడు దేవుడు. దేవుని పరిశుద్ధాత్మ కార్యం నీలో జరిగితే నిన్ను పదే పదే ఆ పాపానికి లాక్కెళ్తున్న దురాత్మను గద్దిస్తాడు దేవుడు. విడో, నా బిడ్డను వదిలిపో అంటాడు. అదిగో నా బిడ్డ కడుపు మార్చుకొని కూడా ఆ పాపాన్ని ద్వేషించి అడుగుతున్నారు. నా కుమార్తె కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి మరి ఆ పాపాన్ని ద్వేషిస్తుంది. ఇంతకు మించి ఏం కావాలి? తినకపోతే మనిషి చచ్చిపోతాడు, చచ్చినా పర్వాలేదు, కానీ నాకు ఆ పాపం వద్దని నా కూతురు అల్లాడిపోతుంది. ఏయ్, ఆ ప్రేరణ కలిగించే దయ్యమా అంటాడు. అప్పుడు పోయిద్ది అది. నా కొడుకు అల్లాడిపోతున్నాడు, నా కుమారుడు, నాకు ఆ పాపం వద్దు తండ్రి అని కడుపు కూడా మార్చుకొని కూర్చున్నాడు నా బిడ్డ. ప్రేమిస్తే కూర్చుంటాడా? పాపాన్ని వద్దనుకోనే కదా. గనుక అదిగో నా బిడ్డ కడుపు మార్చుకొని వాడిస్తున్న సాక్ష్యమే చాలు నాకు, వెళ్ళు వాడిని వదిలిపెట్టేళ్ళు అంటాడు. అప్పుడు సంవత్సరాలుగా నిన్ను పీడించే వ్యసన వదిలిపోయింది. రూల్ అది. అట్లా దేవుని ముందుకు రా, ఖచ్చితంగా కృపనిస్తాడు. ఓకేనా? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానము సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి, మరి ముఖ్యంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డగా అందరికీ కూడా సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించును గాక. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు.
సమస్త దయ్యపు శక్తులు, చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు, రోగపు శక్తులు యేసు నామములో నిర్మూలమైపోవునుగా. కుటుంబాల్లో పీడిస్తున్నటువంటి శోధనలు, ఆర్థిక దారిద్ర్యాలు ఈ దెబ్బతో కొట్టివేయబడును గాక. ఆమేన్. మార్పు చెందని వ్యక్తులు కూడా ఫ్యామిలీస్ లో మార్పు చెందాలి యేసు నామములో. ఆమేన్. గొడ్రాళ్ళు సంతానవతులు కావాలి. ఆమేన్. విడిపోయిన కాపురాలు తిరిగి కలుసుకోవాలి. ఆమేన్. మార్పు లేని వ్యక్తులు మార్పు చెందాలి. ఆమేన్. యేసు నామములో ఇది జరుగును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. సంతోషంగా బయలుదేరదాం. ఆకలైన వాళ్ళు తినండి. నేను చెప్పిన విషయాలు ఆలోచించుకోండి. మిమ్మల్ని గాయపరచాలని కాదు, ఆలోచింపజేయాలని అన్నీ మాట్లాడాను నేను. ఆలోచించి సరి చేసుకొని చేయండి ప్రార్థన. లోపాలు దిద్దుకొని చేయండి, అప్పుడు ఉంటుంది రిజల్ట్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. అందరికి వందనాలు. వినపడలా? ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను. చూసుకోండి రా, సౌండ్ బ్యాలెన్స్ చూసుకోండి రా బాయ్. వాయిస్ని మించి రాకూడదు నాన్న. సౌండ్ తబలా అయినా కీబోర్డ్ అయినా ఏదైనా సరే వాయిస్ వెంటబడాలి, కానీ దాన్ని మించి రాకూడదు. చూసుకోండి. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. బాప్తిస్మానికి సిద్ధపడిన వారు త్వరగా మందిరం వెనకమాల ఉన్న బాప్తిస్మాల ట్యాంక్ దగ్గరకు వచ్చేసేయండి. దైవజనులు అక్కడికి రాబోతూ ఉన్నారు. సిద్ధపడిన వారు త్వరగా నీళ్ళ తొట్టి దగ్గరికి రావాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఈరోజు ఫాదర్స్ డే అంట కదా. మా నాన్నకు కూడా ఇష్టమైన పాట ఇది. మా నాన్నకు కూడా ఇష్టమైన పాట ఈ పాట. ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. గానతని గలనమ్మ అవలీల గానతని గుర్తింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను. ఎంతో సుందరుడమ్మ
తాను. పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువ గురతనాల వలె పొదిగిన కన్నులు. పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువ గురతనాల వలె పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కన్నుదోయి. కలుషము కడిగిన కమలాల కన్నుదోయి, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, విలువైన చూపొసగే వరమేరి తనయుండు. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను. ఎంతో సుందరుడమ్మ తాను.